వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత కీలకమైన లాజిస్టిక్స్ హబ్గా మార్చేందుకు టీడీపీ ప్రభుత్వం భారీగానే ప్రణాళికలిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఈస్ట్ వెస్ట్ కార్గో కారిడార్గానే అభివృద్ధి చేయటమే మా లక్ష్యమని కూడా స్పష్టం చేశారు. ఇక సచివాలయంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పురోగతిపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మూలపేట పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టుల్లో కార్గో హ్యాండింగ్ల కార్యకలాపాలను కూడా వేగంగా ప్రారంభించాలని ఇప్పటికే ప్రతిపాదించారు. ఇక ఈ పోర్టులు గనక పూర్తి స్థాయిలో పనిచేయడం స్టార్ట్ చేస్తే ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల నుంచి కూడా సరుకు రవాణా చాలా ఈజీ అవుతుందని కూడా పేర్కొన్నారు. అయితే మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణం 2026 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా రామాయపట్నం పోర్టులో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీ ఏర్పాటుతో అది భవిష్యత్తు కంటైనర్, బల్క్ కార్గో హబ్గా మారుతుందని కూడా చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఇప్పుడు రామాయపట్నం నుంచి కడప స్టీల్ ప్లాంట్ వరకు కూడా ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ కూడా ఆమోదం తెలిపిందని కూడా తెలుస్తోంది. మరి పోర్టుల అభివృద్ధితో పాటు వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పోర్టు టౌన్షిప్లను అభివృద్ధి చేద్దామని చూస్తున్నారు. దీనివల్ల ఖచ్చితంగా వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతాయి. వాటితో పాటు పరిశ్రమలకి అనుకూల వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఇక పోర్టులను పారిశ్రామిక కారిడార్లతో అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని కూడా ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇక వీటితో పాటు ఫిషింగ్ హార్బర్లు, వాటిపైన కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోంది. కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ఈ నిర్మాణాలను కూడా వేగవంతం చేద్దామని చూస్తోంది. అయితే భవిష్యత్తులో చూస్తే ప్రతి 50 కిలోమీటర్లకు ఖచ్చితంగా ఒక పోర్టు ఉండాలి, లేదా ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి రావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరి ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల్ని కూడా సీఎం ప్రస్తావించారు. మరి ఇప్పుడు చూస్తే మనం గల్ఫ్ ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దుబాయ్ వంటి ప్రధాన పోర్టులు ఇబ్బందుల్లో ఉన్నాయి. దానివల్ల అన్ని రవాణా సరఫరాలు కూడా లేట్ అవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో భారత్ ఖచ్చితంగా తూర్పు తీర పోర్టులకు అంతర్జాతీయంగా ప్రాధాన్యం పెరుగుతోందని కూడా తెలిపారు. ఈ అవకాశాన్ని ఇప్పుడు సద్వినియోగం చేసుకుంటే ఏపీని గ్లోబల్ ట్రేడ్ మ్యాప్లో ముందంజలో ఉంచొచ్చని కూడా చెప్తున్నారు. మరి సముద్ర తీర ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయటం కాదు, యువతకి విస్తృత ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి వీటి వల్ల అని చంద్రబాబు పేర్కొంటున్నారు. ఇక పోర్టులు, హార్బర్లు, రైల్వే కనెక్టివిటీ, పారిశ్రామిక కారిడార్లు ఇవన్నీ కలిపి ఏపీని ఖచ్చితంగా ఒక శక్తివంతమైన లాజిస్టిక్స్ ట్రేడ్ హబ్గా మార్చే దిశగానే ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.